హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ మొన్న లగచర్లలో ఘటన చూసాం. కలెక్టర్ గారిని రైతులందరూ కూడా తరిమి తరిమి కార్లలో వెంబడించి రాళ్లతో ఇసిన మొత్తం వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేశారు. అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్‌ని కూడా అరెస్ట్ చేయడం మనం చూసాం సార్. సో ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్‌లో కొన్ని సంచలన విషయాలైతే బయటపడుతున్నాయి. ఇదంతా కూడా ఈ విధంగా కలెక్టర్ పైన దాడి చేయించింది కేటీఆర్ గారే కారణం. కేటీఆర్ గారే ఈ ప్లాన్ అంతా చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఆ వెర్షన్ ఉందంటారా? ఏం జరిగింది సార్ అక్కడ అసలు? ఇప్పుడు రైతులు హ్మ్. సమస్య తీసుకుందాం. హ్మ్. ఎలా భూములు ఇచ్చేది ఇంట్రెస్ట్ లేకుండంటే హ్మ్. అది కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. ఓకే. అంటే కొడంగల్ నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము. హ్మ్. ఇది మాకు అన్యాయం జరుగుతదని ముఖ్యమంత్రి గారికి పోయి చెప్పొచ్చు కదా! అదేం పెద్ద సమస్య కాదు కదా! అవును. ముఖ్యమంత్రి నియోజకవర్గం మనందరికీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు గానీ, హ్మ్. ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడే కదా! తప్పకుండా ఆయన వాళ్ళ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడాల్సిందుంటది. ఓకే. అటు రిప్రజెంట్ చేయకుండా తర్వాత ఇక్కడ పబ్లిక్ హియరింగ్‌కి వచ్చినారు. హ్మ్. ఎక్కడో పబ్లిక్ హియరింగ్ పెడితే అక్కడికి వెళ్ళలేదు జనం. హ్మ్. సరే వాళ్ళ గ్రామంలోనే ఉన్నారు. ఈ ముద్దాయిల్లో ఒకరు వెళ్ళి ఈ అక్కడున్నారు, మీరు గ్రామంలో అయితే అందరితో మాట్లాడొచ్చునని మిస్‌లీడ్ చేసినారనేది కూడా అంటున్నారు. ఓకే. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దిగకముందే విచారణ కూడా చేయకముందే వాదులాట జరిగింది. హ్మ్. జరగడము, రాళ్ళు విసిరేయడము, కలెక్టర్ గారిని ఏదో పంపించడము, ఒక స్పెషల్ ఆఫీసర్‌నయితే బాగానే కొట్టినారని. హ్మ్. అటువంటి సంఘటనలు మామూలుగా జరగవు. హ్మ్. కాకపోతే ఇక్కడ ఏమొచ్చిందంటే సమస్య నరేందర్ రెడ్డి. హ్మ్. ఆయనే వీళ్ళను కొందరిని రెచ్చగొట్టి చేయించినారని. ఓకే. అందులో అరెస్ట్ చేసిన వాళ్ళలోనూ, ఆ వీడియోలో ఉన్న వాళ్ళలోనూ కొందరిని అరెస్ట్ చేసినారు గదా! హ్మ్. ఆ అరెస్ట్ చేసినోళ్ళు ఒక 15 మందికో, 18 మందికో భూములే లేవంట. ఓకే. భూములే లేనప్పుడు అప్పుడు పబ్లిక్ హియరింగ్ చేసినప్పుడు వాళ్ళు పాల్గొనాల్సిన అవసరం ఏముంది? పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఏముంది? తో వాదులాడాల్సిన అవసరం కూడా లేదు గదా! హ్మ్. ఎవరో బాధుండేది, తపనుండేది భూములు పోయినోళ్ళకుంటది. హ్మ్. అందువల్ల ఇవన్నీ సంఘటనలు అక్కడ ఆహ్, ఆహ్, లభ్యమైన విట్నెస్ ఆధారంగానే ఆ ముందు అయితే ఎవరో సురేష్ దీంట్లో ప్రధాన కారకుడంట అన్నారు. తర్వాత వాళ్ళ సెల్ ఫోన్‌లు, డేటాలు ఇవన్నీ పరిశీలన చేసినాక నరేందర్ రెడ్డిని గూడా మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది. హ్మ్. ఆ ఎమ్మెల్యేతో పాటు ఈయన పేరు గూడా వినపడుతుంది. కేటీ రామారావు గారికి ఆయనకు సంభాషణలు జరిగినట్టు ఉన్నాయని. అది తప్పు గదా! ఒక పార్టీకి నాయకుడిగా వండుకొని ఓకే. కేటీఆర్ గారు అదే హ్మ్. వాస్తవం అయితే ఈయన హ్మ్. చెప్పి చేయించింటే వాస్తవం అది వాస్తవం అయితే హ్మ్. ఈయన ఒక ప ప ప పార్టీకి నాయకుడిగా ఉన్నాడు. తర్వాత వారే పదవీ కాలంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినోళ్ళు. ఈ ఈ ఇటువంటిది చేయించడం, హ్మ్. కలెక్టర్ గారి మీద దాడి చేయించడం అనేది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఓకే. ఎవరైనా ఖండించాల్సిందే. దానికి పద్ధతులున్నాయి. హ్మ్. అందులో అతని నియోజకవర్గం నుంచి ప్రజలు రిప్రజెంట్ చేసుకునే దానికి అతను పెద్ద సమస్య ఉంది ముఖ్యమంత్రి గారికి. హ్మ్. ఇంతవరకంటే ఆయన ముఖ్యమంత్రి గాని, వాళ్ళ స్థానిక నేతలకు ఆయన శాసనసభ్యుడే గదా! హ్మ్. అటువంటిది మరి అట్లా చేయడము అనంటే నిజంగా అందులో ఏదో కుట్రకోణం ఉన్నట్టే హ్మ్. వీటన్నిటిని బట్టి చూస్తే. అది చేయించుంటే మాత్రం మంచి సాంప్రదాయం కాదు. ఓకే. ఎవరు కేటీఆర్ నిజంగా వాస్తవాలు బయటకొచ్చి అరెస్ట్ అవుతాడా? అరెస్ట్ కాడా? అది వేరే సమస్య గానీ అట్లా చేయించడం. మళ్ళా ఓకే. ఆయనకు ముందు కొడంగల్ ప్రజానీకం తిరగబడినారని ఆయనే స్టేట్‌మెంట్ ఇచ్చారు. అవును. తుదకు చూస్తే ఆయన పేరొస్తాంది. హ్మ్. ఆయన రెచ్చగొట్టి చేయించినట్టు. ఓకే. ఎందుకింత జరిగిందబ్బా! ఈ చిన్న విషయానికని మేము గూడా అనుకున్నాము. తర్వాత చూస్తే ఇవన్నీ బయటకొస్తున్నాయి. ఓకే. అంటే సార్ బీఆర్ఎస్ నేతలైతే అనవసరంగా కేటీఆర్ గారి పేరు ఇందులో ఇన్వాల్వ్ చేసి, ఆ ప్రజల దగ్గర నుంచి వచ్చిన వ్యతిరేకతని అది ప్రజల దగ్గర నుంచి కాదు బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకత చూపిస్తున్నారన్న విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు సార్. ఇవి ఈ ఆరోపణలు చేయొచ్చు కానీ, హ్మ్. కానీ అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితిని బట్టి చూస్తే హ్మ్. 19, 18 మందికి భూములే లేవు గదా! వాళ్ళక్కడికి పోవాల్సిన అవసరం ఏమిటి?